భారత వాతావరణ శాఖ ఒక కీలక అప్డేట్ ప్రకటించింది. ఇప్పటికే బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం కొనసాగుతూ ఉంది. ఒడిశా దిశగా ప్రయాణం చేస్తూ ఉంది. దాని ప్రభావంతో అటు ఒడిశాతో పాటుగా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. ఇక రాబోయే 23వ తేదీ నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిపోతా ఉంది. దాని మీద ఇమేజెస్ కూడా మంచి స్పష్టత, క్లారిటీ వచ్చేసింది. ఇక మరోసారి ఏర్పడబోయే అల్పపీడన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. సహజంగానే వర్షాలు జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు 90% వర్షపాతం మొత్తం 4 నెలల్లోనే నమోదవుతుంది. ఆ తర్వాత నెలల్లో కూడా వర్షం పడుతూ ఉంటుంది. కానీ ఆ మిగతా 8 నెలలు అన్నీ కలిపినా కూడా ఒక 10% వర్షపాతం. అయితే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో కూడా డ్రై స్పెల్స్ ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఒక 20 రోజుల పాటు ఒక చినుకు కూడా పడకపోవడం, ఆ తర్వాత ఒకేసారి కుంభవృష్టి. మనం ఆ ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్లో చూసాం. గంట వ్యవధిలోనే కుండపోత వానపడి ఊర్లే కొట్టుకుపోయాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఇలాంటి పరిస్థితులు దగ్గర పరిస్థితులు ఉన్నాయి. ఆ వరంగల్ జిల్లా సంఘంలో 22 సెంటీమీటర్ల వర్షపాతం ఒక గంటలోనే కురిసింది. గత వారం గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా చుండూరులోనే 22 సెంటీమీటర్ల వర్షపాతం ఒకరోజే నమోదైంది. ఇక మనం గడిచిన 24 గంటల్లో మనం చూస్తా ఉన్నాం, ముంబై నగరం నీటిలో 3 అడుగుల నీటిలో మునిగిపోయి ఉంది. వర్షం పడవచ్చు, కానీ సంవత్సరం మొత్తం మీద 80 సెంటీమీటర్లు, 90 సెంటీమీటర్లు కురవాల్సిన వర్షం గంటలోనే 20 సెంటీమీటర్లు, 24 గంటల్లోనే 30 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదు కావడంతో వాగులు, వంకలు నిండిపోయి జనావాసాల్లోకి నీరు చేరుతా ఉంది. గ్రామాలు కొట్టుకుపోతా ఉన్నాయి. నగరాలు మనం చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ నగరం నీట మునిగింది ఈ ఏడాది. ముంబై నగరం ప్రస్తుతం నీటిలోనే ఉంది. ఢిల్లీ కూడా ఇలాంటి పరిస్థితి. వాతావరణంలో వచ్చిన మార్పులే దీనికి ప్రధాన కారణం అని సైంటిస్టులు చెప్తా ఉన్నారు. గతంలో మాదిరి వర్షాలు అంటే వారానికి ఒక వాన పడుతూ వర్షాకాలం మొత్తం 4 నెలలు పంటలు పండించుకోవడానికి అనువైన పరిస్థితులు ఉండేవి. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేదు. ఇంత వర్షపాతం పడ్డా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో లోటు వర్షపాతం కొనసాగుతూ ఉన్నారు. ఎత్తైన ప్రాంతాల్లో విపరీతమైన వర్షాలు పడి ఆ నీరంతా పల్లపు ప్రాంతాలకి పరిగెత్తుతూ ఉంది. మరలా ఆ ఎత్తైన ప్రాంతాలు అక్కడ మాత్రం కరువు పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి. మైదాన ప్రాంతాల్లో వ్యవసాయం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు రాబోయే రోజుల్లో మరింత భయంకరంగా మారే అవకాశం ఉంది. రాబోయే 48 అవర్స్ కూడా అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో 9 జిల్లాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతూ ఉంది. 3 ముఖ్యమైన పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. ఇక తెలంగాణలో 12 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్, 8 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించారు. రాబోయే 48 అవర్స్ చాలా కీలకం. అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రైతు సోదరులు జాగ్రత్తగా ఉండండి. ప్రస్తుతానికి పంటలు వేసే పరిస్థితి, వరి నాట్లు అయితే వేసుకోవచ్చు, కానీ మిగతా పంటలు వేయడానికి కూడా ఈ అతి భారీ వర్షాల వల్ల ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. గడిచిన 48 అవర్స్లో కొంచెం వర్షాలు తగ్గుముఖం పట్టాయి. అక్కడక్కడ జల్లులు కురిశాయి, కానీ భారీ వర్షాలు అయితే నమోదైన దాఖలాలు లేవు. రాబోయే 48 అవర్స్ చాలా కీలకం. రైతు సోదరులు జాగ్రత్తగా ఉండండి. పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. వర్షాలు కురిసే సమయంలో చెట్ల కిందకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దని విపత్తు నిర్వహణ సంస్థ కూడా హెచ్చరించింది. గడిచిన 24 అవర్స్లో మీ ప్రాంతంలో ఎంత వర్షపాతం నమోదైంది అనే వివరాలు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.